మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. స్వామి, నా చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు, లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో. ఏంట్రా అవి? అన్నా, నన్ను క్షమించన్నా. ఒరిజినల్ బుల్లెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా. నేనయ్యా పోయాడు, ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా. అన్నా 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 అన్నా. పైకి లేవరా. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమారా? అది వేరే అడగాల అన్నా. నువ్వంటే నాకు ప్రాణం అన్నా. నీకోసం నా ప్రాణం అని ఇస్తానన్నా. నువ్వు నాకు నచ్చావురా. గలే లజ్జ. అన్నా పర్వాలేదు, రారా రా. అన్నా 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 సారీ రా షబీర్, నీ మమకారమే నిన్ను మర్డర్ చేసింది. ప్రాణం కన్నా మాటకే విలువిచ్చే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువిచ్చావు. ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఎనీవే, నన్ను బతికించి ఆ పోలీసోడికి చావిచ్చావు. థ్యాంక్స్. ఆగండి, మర్యాదగా గ్లాస్ ఇస్తారా లేదా? ఇవాళ సండే కదా లక్ష్మి. సండే కాబట్టి ఈవినింగ్ మాత్రం పర్మిషన్. పోనీ ఈవినింగ్ మానేస్తానులేవే, ఇప్పుడు తీసుకొని. కుదరదు. అబ్బా, నీ నసాపవే. ఏ లక్ష్మి, ఎవరు వస్తున్నారో చూడు. అదేంటి వాళ్ళు వస్తుంటే తలిపేస్తున్నావేంటి? మీరుండండి. అమ్మా, చెయ్యి ఖాళీ లేదు, పైకెళ్ళండి. మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా, అయిన వాళ్ళం. పండగ పూట వచ్చేవాళ్ళు అయిన వాళ్ళు అవుతారు కానీ పండగ మర్నాడు వచ్చేవాళ్ళు కాదు. అయినా మాకైన వాళ్ళు ఎవరూ లేరు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను అనాథనన్న విషయం చెప్పకుండానే చెప్పావు. ఏంట్రా ఏంట్రా అన్నావు? ఉన్నమాటే అన్నాను. అంటే ఊళ్ళో ఉండి కూడా పండగ పూట ఇంటికి రాలేదని కోప్పడితే అంతంత పెద్ద మాటలంటావా? ఏ అమ్మకు ఆ మాత్రం తిట్టే అధికారం లేదా? ఈ మాట కోసమేనమ్మా అలిగినట్టు నటించాను. అయినా నువ్వుండగా నేను అనాథనలా అవుతానమ్మా. కరెక్ట్. నీలాంటి అమ్మ ఉన్నందుకే కదమ్మా మా అమ్మని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసి నేను అన్నయ్యతో సెటిల్ అయిపోయాను. నోర్మోయ్, అబ్బో, వెధవ జోకులేసి మాట మార్చకండి. ఏరా, అమ్మా, నిన్నెందుకు రాలేదు? ముందు ఆ విషయం చెప్పు. నిన్న నీ కొడుకు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడమ్మా. ఏంటో, ఇంట్లో పండగ కన్నా అంత ఇంపార్టెంట్ పని. నీకోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టు కూర్చున్న అమ్మ కంటే గొప్పదా పని? ఎస్, వాడు నిన్న చేసింది అంత గొప్ప పనేనే. అంతేకాదు, వాడు మాత్రమే చేయగలిగిన పని. కమాన్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంతకాలం ఈ ఊళ్ళో ఎవడు డ్యూటీలో చేరినా జాయినింగ్ రిపోర్ట్ కన్నా ముందు ఆ ధనరాజు గారికి రిపోర్ట్ చేసి వచ్చేవాడు. కానీ నువ్వు ఈ ఊళ్ళో కాలు పెట్టగానే వాడి కాలి కింద భూమి కదిలేలా చేశావు. శబాష్. చాలండి మీ పొగడ్తలు. మీ దిష్టే తగిలేలా ఉంది. అబ్బే, అన్నకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదమ్మా.
పక్కన దిష్టి బొమ్మలనే ఉన్నాగా. సంతోషించాలే, వెళ్ళి కారులో సామాన్లు తీసుకురా. ఆ, అదేంట్రా, సామాన్లు తీసుకురామంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, వెనకాల వస్తున్నాయా? ఆ, అది కాదమ్మా, మాకు క్వార్టర్స్ ఇచ్చారు. చూసారా చూసారా, ఇన్నాళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగాడు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడొస్తాడని మనం ఎదురు చూస్తుంటే వెళ్ళి క్వార్టర్స్ లో దిగాడంట. ఏ అంత కాందైపోయిందా ఈ ఇల్లు? అమ్మా, పోలీసు ఉద్యోగం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏ టైంలో ఏ పిలుపు వస్తుందో తెలియదు. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదనే అలా చేశాను. అయినా మిమ్మల్ని చూడడానికి రోజు వస్తుంటాగా. హ్మ్, రోజూ వస్తానంటున్నాడు కదే. నిజంగా రోజు వస్తావా? నిజంగా వస్తానమ్మా. అమ్మా, పొయ్యి మీద ఏదో మారుతున్నట్టుంది. అయ్యో, ఈయన గొడవలో పడి పొయ్యి మీద పెట్టిన పాయసం సంగతే మర్చిపోయాను. నువ్వు రారా. నన్ను వంటగదిలోకి రమ్మని. పైగా నా గొడవలో పడా. కొడుకొచ్చాడని ఆనందం ఒప్పుకోదుగా. పాయసంతో పాటు పెసరపొడుగులు, పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా చేస్తావా అమ్మా? చేస్తాను. జీవితాంతం మీకు చేసి పెడుతూనే ఉంటారా? అంతేగా మరి అమ్మల పని. చంపుతాను. అబ్బా, ఇలా చచ్చు జోకులు వేయకపోతే వాడికి పిల్లని చూసి పెళ్లి చేసి నువ్వు చేసుకోవచ్చుగా. పిచ్చి అమ్మ, చూసుకోవడాలు ఎప్పుడో అయిపోయాయి, ఇంకా చేసుకోవడాలే తరువాయి తమరి పెద్ద కొడుక్కి. నిజంగానా? ఆ ఎవరా అమ్మాయి? చెప్పనమ్మా, చెప్పను. తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది? ఇంత ఘోరం జరిగిపోయింది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? తల్లులు వేరైనా మన ఇద్దరికి అబ్బ ఒక్కడే కదా. నాన్న చనిపోయిన సంగతి నాకు కబురైన పంపలేదు. షటప్. నీకు చెప్పనా లేదా అన్నది ముఖ్యం కాదు. నాన్న పోయినందుకు నాకు బాధ లేదు. ఆఖరి రోజున ఆయనకు జరిగిన అవమానమే మర్చిపోలేకపోతున్నాను. ఆ ఏసీపీ గాడిని మామూలుగా చంపను. వాడికి సంబంధించిన వాళ్ళని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపుతాను. ఎక్స్క్యూజ్ మీ. ట్యాంక్ బండికి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లక్డీ కప్పులకి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త. గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. ఆ? నేనే విన్నాను. నేనన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కైతే 1000. అంటే తమరు అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంతన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 మినిట్స్ కి సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందులకు సరే, ఆ 100 అడ్వాన్స్ కొట్టు. థ్యాంక్స్. ఇంక వెళ్దామా? ముందవి కొనుక్కురా. అవా అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. ఓ అవా, క్షణంలో తెస్తాను. ఎక్కు, బండెక్కు మావ, ఎక్కి లాగించు మావ. తత్త ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు. అవి ఏం కావాలో తిన్నగా చెప్పవా? పొద్దున్నే మూడోటి చేయమాక. ఆ 3 వచ్చినప్పుడు వాడుతుంటారే అవి. ఓహో, మూడ్సా? ఆ కాస్త మంచివి చూసి 4 కాలాల పాటు మన్నేవి ఇవ్వండి. ఇవిగోండి. థ్యాంక్ యూ. జుంబారి అజుంబరి, జుంబరాయే చుంబరాయే చుంబరాయే. అరే, మీరే వచ్చేసారా? మీకు నాకంటే తొందర ఎక్కువ. థ్యాంక్స్. ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు? ఇంకో స్ట్రాంగ్ పార్టీ ఏదైనా తగిలిందా? అబ్బే, అలాంటిదేం లేదండి. తమరెవరు? మేము యామినీ టీవీ వాళ్ళం. మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం. ఓహో, అలాగా. థ్యాంక్స్. షూట్ చేశారా? అంటే ఇదంతా టీవీలో వస్తుందా? అతి తొందరలోనే వస్తుంది. ఆహా, వందే మాతరం. అసలే ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాక నేనేడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి? నాకింక పిల్లనెవరిస్తారు ప్రభు? పిల్లమాట దేవుడెరుగు. ఈ ప్రోగ్రాం గాని గురుడు చూశాడో నా కుంప కొల్లేరే. అయ్యా, అమ్మా, వీళ్ళేరి ఫ్యాన్ ఉంటుంది, పోయింటారు. ఈ ప్యాకెట్ ఎందుకు తొక్కేస్తా.